కోబ్రా దాదాపు 188 సంవత్సరాల పాటు కింగ్ కోబ్రాని ఒకటే స్పీషీస్ అనుకునేవాళ్ళు. ఓఫియోఫాగస్ హ్యానా అని పేరు పెట్టేవాళ్ళు అనమాట. ఓఫియోఫాగస్ అంటే గ్రీక్లో స్నేక్ ఈటర్ అని అర్థం. అది ఇతర స్నేక్స్ తింటుంది, చిన్న చిన్న స్నేక్స్ని తింటుంది, అంతేకాదు కోబ్రాస్ని కూడా తింటుంది. అంటే క్యానిబల్ అనమాట ఇది. కింగ్ కోబ్రా అనేది వరల్డ్స్ లాంగెస్ట్ వినోమస్ స్నేక్. ఈ కింగ్ కోబ్రా స్పెషాలిటీ ఏంటి తెలుసా? ద ఓన్లీ స్నేక్ ఇన్ ద వరల్డ్ టు బిల్డ్ నెస్ట్. గూడు కట్టుకునే ఒకే ఒక్క స్నేక్ ఇది. వాటి గుడ్లను కాపాడుకోవడానికి డ్రై లీవ్స్ అని తెచ్చి గూడు కట్టుకుంటుంది అనమాట. సో ఈ కింగ్ కోబ్రా మీద దాదాపు 20 సంవత్సరాల నుంచి రీసెర్చ్ జరుగుతుంది. దీనిలో వినోమ్ అంటే ఏదైతే విషం ఉంటుందో దానికి సంబంధించి, దాని బిహేవియరల్ చేంజెస్ గురించి, దాని హ్యాబిటాట్ సంబంధించి, దాని కలర్స్ సంబంధించి రకరకాల, అంటే కింగ్ కోబ్రా ఒకటి కాదు, దీనిలో 4 స్పీషీస్ ఉన్నాయని చెప్పి బాగా రీసెర్చ్ చేసిన తర్వాత కనిపెట్టారనమాట. కింగ్ కోబ్రాని 4 స్పీషీస్గా 4 వేరియంట్స్గా గుర్తించబోతున్నారు. ఇదే లేటెస్ట్ స్టడీ అనమాట కింగ్ కోబ్రా. ఇది 2025లో వచ్చింది. ఈ రీసెర్చ్ కింగ్ కోబ్రా పైన ఏదైతే రీసెర్చ్ చేశారో దాన్ని లీడ్ చేసిన ఆయన వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ పి గౌరీశంకర్ గారు. ఆ తర్వాత యూకే, స్వీడన్, మలేషియా, భారతదేశం రకరకాల దేశాల నుంచి చాలామంది ఈ రీసెర్చ్కి సపోర్ట్ చేశారనమాట. సో కోబ్రాస్ వాటి యొక్క హ్యాబిటాట్, జాగ్రఫికల్ రేంజ్, వాటి యొక్క ఈటింగ్ హ్యాబిట్స్, బిహేవియరల్ హ్యాబిట్స్ అన్నీ పెట్టి 4 వేరియంట్స్గా రీసెంట్గా దాన్ని విజువల్ డిఫరెన్సెస్ కూడా కనిపెట్టి, అంటే చూడటానికి ఏవి ఎలా ఉంటాయి, వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది, వాటిలో వీనోమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కనిపెట్టి 4 వేరియంట్స్గా గుర్తించారనమాట. ఈ 4 వేరియంట్స్ అంటే ఒకసారి చూద్దాం. నార్థన్ కింగ్ కోబ్రా ఓఫిఫాగస్ హ్యానా, ఇది నార్త్ ఇండియా, నేపాల్, భూటాన్, టిబెట్, చైనాలో ఉంటుంది. తర్వాత సుండా కింగ్ కోబ్రా, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఓఫిఫాగస్ బంగారస్, ఇది సదరన్ థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియాలో ఉంటుందన్నమాట దీని హ్యాబిటాట్. తర్వాత స్పీషీస్ వెస్టర్న్ ఘాట్స్ కింగ్ కోబ్రా, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఓఫిఫాగస్ కాళింగా, ఇది ఇండియన్ రెయిన్ ఫారెస్ట్ మరియు హిల్ కంట్రీ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అనమాట. తర్వాత ఫైనల్గా లూజాన్ కింగ్ కోబ్రా, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఓఫిఫాగస్ సల్వతానా, ఇది లూజాన్ ఐలాండ్స్ మరియు ఫిలిప్పీన్స్లో మనకి దీని హ్యాబిటాట్ కనిపిస్తుంది అనమాట. ఇలా కింగ్ కోబ్రాని 4 డిఫరెంట్ స్పీషీస్గా డివైడ్ చేశారు దీని యొక్క వీనోమ్ పట్టి. ఎందుకంటే రీసెంట్గా కూడా భారతదేశం స్నేక్ బైట్ని నోటిఫైయబుల్ డిసీజ్ అని చెప్పి డిక్లేర్ చేస్తుంది. ఈ స్నేక్ బైట్కి, వీనోమ్కి మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఏ స్నేక్లో ఎంత వీనోమ్ ఉంటుంది, దానికి ఎంత పాలు మెడిసిన్ ఇవ్వాలి, దీనికి సంబంధించి కంప్లీట్గా కావాలంటే మనకి సబ్ స్పీషీస్ దీనిలో ఉన్న వేరియంట్స్ మనకు తెలియాలన్నమాట. సో స్నేక్ బైట్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది. IUCN రెడ్ లిస్ట్లో కింగ్ కోబ్రా అనేది వల్నరబుల్ లిస్ట్లో ఉందన్నమాట. కింగ్ కోబ్రాని కాపాడుకోవడం అందరి బాధ్యత. కింగ్ కోబ్రా యాక్టివ్ డ్యూరింగ్ ద డే టైంలో చాలా యాక్టివ్గా ఉంది. ఇది డయర్నల్ అనమాట. కింగ్ కోబ్రాస్ చాలా పొడవుగా ఉంటాయి అనమాట. 13 to 15 ఫీట్ ఉంటుంది అనమాట యావరేజ్గా. లాంగెస్ట్ అతి పొడవైన కింగ్ కోబ్రా అనేది 19.2 ఫీట్ కూడా కనిపించింది అనమాట. అంటే దాదాపు 5.85 మీటర్స్ అని చెప్పొచ్చు. కింగ్ కోబ్రాస్ చాలా పొడవైన పాములు అని చెప్పొచ్చు. కింగ్ కోబ్రా పడగెత్తినప్పుడు దాని హెడ్ పైన 11 మేజర్ స్కేల్స్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మనం కింగ్ కోబ్రాని గుర్తించవచ్చు. కింగ్ కోబ్రాలో న్యూరోటాక్సిక్ వీనోమ్ ఉంటుంది, అంటే మన నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తాయి. అది కనుక కాటేస్తే 10 మంది మనుషులు చనిపోయేంత వీనోమ్ ఉంటుంది, అంత విషం ఉంటుంది అనమాట. ఈవెన్ అప్పుడే పుట్టిన కింగ్ కోబ్రా కూడా న్యూరోటాక్సికే, అంత వీనోమ్ ఉంటుంది దాని దగ్గర. న్యూరోటాక్సిక్ అంటే డైరెక్ట్గా మన నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. భారతదేశంలో బేసికల్గా 4 రకాల విషపూరితమైన స్నేక్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉంటాయి, కానీ ఎక్కువగా స్నేక్ బైట్స్ గురి చేసే స్నేక్స్ అనమాట ఇవి. రస్సెల్స్ వైపర్, కామన్ క్రైట్, ఇండియన్ కోబ్రా, ఇండియన్ సాస్కేల్డ్ వైపర్. 2010 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కింగ్ కోబ్రా మీద క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ ఒకసారి చదువుదాం. కింగ్ కోబ్రా ఈజ్ ద ఓన్లీ స్నేక్ దట్ మేక్స్ ఇట్స్ ఓన్ నెస్ట్. వై డస్ ఇట్ మేక్స్ ఇట్స్ నెస్ట్? గూళ్ళు కట్టుకునే ఒకే ఒక్క స్నేక్ కింగ్ కోబ్రా. ఎందుకు కింగ్ కోబ్రా గూళ్ళు కట్టుకుంటుందని? దానికి ఆన్సర్ ఏంటంటే, కింగ్ కోబ్రా అనేది ఓవిపారస్ స్నేక్, ఎగ్స్ పెట్టుద్ది అనమాట. ఎగ్స్ని కాపాడుకోవడానికి, తన గుడ్లను కాపాడుకోవడానికి చుట్టూ డ్రై లీవ్స్ అంటే ఎండిపోయిన ఆకులు, చుట్టుపక్కల పుల్లలు, కట్టలు తెచ్చి మొత్తం నీట్గా నెస్ట్ కట్టుకుంటుంది అనమాట. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి యూపీఎస్సీలో వచ్చింది.